రాఖీ అనేది ఒక చిన్న దారం కాదు. ఇది ప్రేమకు, రక్షణకు, విశ్వాసానికి, కుటుంబ బంధానికి ప్రతీక. మీరు రాఖీ పండగ చేసుకుంటున్నారా? అయితే ఈ విషయం మీకోసమే. ఇది కేవలం అన్నా చెల్లెల మధ్య ఉన్న బంధానికి మాత్రమే కాకుండా ఒకరిపై మరొకరికి బాధ్యత తీసుకోవాలన్న సంకల్పానికి గుర్తుగా నిలుస్తుంది. రాఖీ పండుగ ప్రేమ, రక్షణ, చరిత్ర కలిసిన బంధం. రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ అన్నా చెల్లెల మధ్య ఉన్న ప్రేమ బంధానికి ప్రతీక. ఈ పండుగ హిందూ సాంప్రదాయాల్లో అత్యంత భావోద్వేగంగా జరుపుకునే వేడుకలలో ఒకటి. ఇందులో చెల్లెలు తన అన్నకు రాఖీ కట్టి ఆయన తనను జీవితాంతం రక్షిస్తాడని ఆశిస్తారు. కానీ ఈ పండుగ వెనుక చాలా గొప్ప చరిత్రలున్నాయి. శ్రీకృష్ణుడు చెరుకుని కోసే సమయంలో చేతి చిటికిన వేళ్లకు గాయమవుతుంది. రక్తం కారుతుంటే అతని చెల్లెలు ద్రౌపది తన చీర కొంగును చించి గాయానికి కట్టుగా కట్టింది. ఆ ప్రేమకు కృతజ్ఞతగా శ్రీకృష్ణుడు, నీకు ఏ ఆపదైనా వస్తే నన్ను తలుచుకో, వచ్చి రక్షిస్తానని వాగ్దానం ఇస్తాడు. అప్పటి నుంచి రాఖీ భావన పుట్టింది. ఈ కారణంగా వస్త్రాపహరణం సమయంలో శ్రీకృష్ణుడు చీర ఇచ్చి ద్రౌపదిని రక్షించాడని ప్రజల నమ్మకం. మరో పురాణ కథ ప్రకారం గణేశునికి 2 కుమారులు ఉండేవారు. శుభం, లాభం. ఎప్పుడు వాళ్ళ చెల్లెలిని ఏడిపిస్తూ ఉండేవారు. అది గమనించిన గణేశుడు తన శక్తితో సంతోషి మాతను సృష్టిస్తాడు. ఈ సంఘటన రాఖీ పౌర్ణమి రోజునే జరిగినందున సంతోషి మాత జన్మదినంగా కూడా పరిగణించబడుతుంది. అంతేకాదు, ఈ పండుగకి ఒక చారిత్రాత్మక సంఘటన చోటు చేసుకుంది. రాణా సంగ మరణం తర్వాత ఆయన భార్య రాణి కర్ణావతి తన చిన్న కొడుకు విక్రమ్జిత్ కోసం మేవర్ రాజ్యం పరిపాలించేది. ఆ సమయంలో గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా దండెత్తాడు. అపాయం ఎదురైనప్పుడు ఆమె మొఘల్ చక్రవర్తి హుమాయూన్కి రాఖీ పంపింది. ఈ రాఖీని స్వీకరించిన హుమాయూన్, ఇది నా చెల్లెలు కోరిన రక్ష అనే భావనతో తన సైన్యాన్ని తీసుకొని మేవర్కు వచ్చాడు. అయితే అతను వచ్చేసరికి యుద్ధం ముగిసిపోయింది. అయినా బహదూర్ షా సైన్యాన్ని ఓడించి రాజ్యం తిరిగి విక్రమ్జిత్కి అప్పగించాడు. ఈ సంఘటన రాఖీ అనేది కేవలం కుటుంబ బంధానికే కాకుండా మతాలకు, కులాలకు అతీతమైన ప్రేమ మరియు రక్షణ బంధం అన్నది చెప్పేందుకు నిదర్శనం. రాఖీ పండుగ అనేది భారతీయ సంస్కృతిలో ఒక అమూల్యమైన సంప్రదాయం. ఇందులో చిన్న రాఖీ దారం బంధాన్ని పెద్దదిగా మార్చుతుంది. అందుకే ప్రతి సంవత్సరం రాఖీ పండుగ అంటే ఓ జ్ఞాపకం, ఓ క్షణం, ఓ బంధం. హ్యాపీ రక్షాబంధనం ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ బ్రదర్కి లేదా సిస్టర్కి షేర్ చేయండి.